రేపే నీకు బైక్ కావాలా? రేపు పనికి వెళ్ళాలి. నైట్ లోపల బైక్ దొరికితే బాగుంటుంది. ఇప్పుడు వచ్చి అడిగితే నేనేం చేయాలి? మన జీవాకి తెలుసుగా. ఏ జీవా అంటున్నావు? వైజాగ్లో కస్టమ్స్ ఐటమ్స్ అన్ని మారుస్తుంటాడుగా. అతని దగ్గర బండి ఉంది. రెండుకి కావాలంటే దొరుకుతుంది. మామ, నాకంతగా ఆయన తెలీదురా. నీకు తెలిస్తే నువ్వు కొంచెం ఫోన్ చేసి చెప్పరా. సరే మామ, వాడికి నాకు అస్సలు పడదు. అందుకని నేను మాట్లాడితే పని జరగదు. అది పెద్ద విషయం ఏం కాదు. 1 నెల అడ్వాన్స్ అడుగుతాడు అంతే. ఒకసారి చూద్దామా? సరే ఓకే మామ, నేను వెళ్ళి కలుస్తాను. ఈ బండి ఎవరిది? ఇది కుమారన్న బండి. రాత్రి మందు కొట్టేంత వరకు ఈ బండితో ఫుల్ పని ఉంటుంది. బండి దొరికితే ఫోన్ చేస్తారా? ఓకే బాయ్. స్వాతి, తినే ముందు నేను మాత్ర వేసుకోవాలి. ఆ మాత్ర కాసిన నీళ్లు ఇవ్వమ్మా. అన్ని ఒంటరిగా చేయటం తెలుసు కదా, ఇది కూడా ఒంటరిగా చేసుకోవచ్చు కదా. మాత్రలు తీసి ఇవ్వటానికి మాత్రం ఒక మనిషి కావాలా? అమ్మా, నువ్వింకా మర్చిపోలేదా? నేను చెప్పాను కదా, నీతో చెప్తే నువ్వు లీవ్ పెట్టి వస్తావు. అందుకే చెప్పలేదమ్మా. లేదు, ఇక మీదట నేను లీవ్ పెట్టను. ఇక మీదట ఎవరికేం జరిగినా, ఎవరు చచ్చినా నాకేం చెప్పకండి. అవును, నేను ఒక రోజు లీవ్ పెడితే ఈ ఆంధ్ర మొత్తం పెట్రోల్ లేకుండా ఏడుస్తుంది. రే, నానికి యాక్సిడెంట్ అయిన సంగతి ఎందుకు చెప్పలేదు? ఏయ్, నీ నాన్నే నీకు చెప్పొద్దని చెప్పాడే. ఓ, నాన్న. అయితే నా నాన్న నీకేం కాడు కదా? ఏయ్, ఇలా చూడు, నేనే బుర్ర పాడే ఇక్కడ తిరుగుతున్నాను. అనవసరంగా ఏదేదో వాగి నాకు కోపం తెప్పించుకో. వద్దు, నా నాన్నని నీ నాన్నలాగా చూసుకుంటావు అనుకున్నాను. ఇప్పుడే అర్థమవుతుంది మీ పనుల కోసం మా నాన్నని వాడుకుంటున్నారని. స్వాతి, కృష్ణనా రేపు జాబుకు వెళ్ళాలి. ఆ విషయం ఏంటో కనుక్కో. బైక్ కోసం వెళ్ళాడు, ఏమైందో తెలియలేదమ్మా. పనికి రాని వాళ్ళ పని గురించి నేనెందుకు అడగాలి? అవసరమైన వాళ్ళే అడుక్కోండి. ఇదొక మెంటల్ కేసు. తన నాన్నని నా నాన్న అనుకోవాలంట మావ. గొడవ పడ్డానికి కారణం దొరికితే చాలు ఫోన్ చేస్తుంది. రాఘవన్నని నీకు నాన్నలా భలే ఉంది. అలా కాదురా, రాఘవన్న చాలా చోట్ల సెక్యూరిటీ పని చేశారు కదా, అందుకే మనోడు కొంచెం డౌట్ వచ్చి ఉంటుంది. అంతే కదరా? రఫీకు, మెంటల్లా మాట్లాడకుండా తర్వాత ఏం చేయాలో ఆలోచించావరా. లేదంటే మనతో పాటు ఆ రాఘవన్న కూడా లేనిపోని సమస్యలు వస్తాయిరా. ఇంకేం చేస్తావురా? మనకి తెలిసిన అన్ని చోట్ల వెతికేసాం. అదే జీవన 3 రోజుల తర్వాత బండిస్తాను కదా, ఇంకేం కావాలరా? 3 రోజుల తర్వాత బండిస్తే నేను ఎక్కడ పెట్టుకోవాలరా? రే, నా మీద కోపడితే ఏంట్రా ఉపయోగం? మాట్లాడరా. రే అరుణ, డైలీ పొద్దున్న రైల్వే స్టేషన్కి వెళ్ళి బండి వదిలి ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి బండి తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారా? కొన్ని బండ్లు అయితే వారం వరకు అక్కడే ఉంటాయి కదరా? అవును, అయితే అక్కడ ఏదో ఒక బండి దొరికితే 3 రోజుల సమస్య తగ్గుతుంది కదరా మనకి. దొంగతనం చేయమనా? దొంగతనమా? తప్పురా. ఒక 3 రోజులకి చిన్న అడ్జస్ట్మెంట్ అంతేరా. ఏం అడ్జస్ట్మెంట్? ఏ అడ్జస్ట్మెంట్లు చేయడానికి కుదరదు. నా నెత్తి మీద నన్నే దుమ్ము పోసుకోమంటావా? ఇది ఏమి పనికి మాలిన ఇడ్లీలు అమ్ముకునేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. రేయ్, ఆ ఫోన్ కనుక ఇవ్వకపోతే వాసు మన దగ్గర గొడవ పడతారా? రేయ్, ఏంట్రా గొడవ? ఈ సమస్యకి ఎవరు కారణమో వాళ్ళనే చూసుకోమను. ఇలా చూడు, వాసు అన్న నన్ను మాత్రం ఏమీ అనడు. ఓ, అయితే సరే, అంతే కదరా? అవును, కరెక్ట్. వీడికి వాడికి ఏంట్రా సంబంధం? వీడు ఏ తప్పు చేయలేదుగా. మన వాళ్ళు అనవసరంగా ఎందుకు దెబ్బలు తిండావు? మనమే చూసుకుందాంరా. నువ్వు మాతోనే ఉండడం వల్ల వాసు అన్న నిన్ను కూడా మైండ్లో పెట్టుకుంటారు. నీకు ఇందులో ఎలాంటి సంబంధం లేదని ఇప్పుడే వాసు అన్న ఫోన్లో చెప్తాను. రే, హలో వాసు అన్నా, నేను రఫీక్ని. అది కాదన్నా, ఒక విషయం చెప్దామనే మీకు ఫోన్ చేశాను. ఏదైనా సాకు చెప్పి తప్పించుకోవాలనుకున్నారు? చావు దెబ్బలే. అదంతా ఏం లేదన్నా, నా ఫ్రెండ్ ఉన్నాడుగా. ఏ ఫ్రెండ్ రా? ఫోన్ ఎక్కడో పారేసాడే, ఆ ఫ్రాడా? తన కాదన్నా, రైల్వే స్టేషన్ స్టాండ్ లో పనిచేస్తున్నాడే అరుణ్. అడిగేమైందిరా? చచ్చాడా? అదంతా ఏం లేదన్నా, తను ఏమంటున్నాడంటే ఆ ఫోన్ దొరకలేదంటే వస్తున్నా. ఏంటి మీరేం పీక్లేరంటానా? అంత మాట చూపిస్తాను. ఏం పీకుతాను? అయ్యో అన్నా, మేం కదన్నా, తనే. ఇదిగో ఫోన్ వస్తున్నా, మాట్లాడండి. నేను ఆ మాట అనలేదన్నా. అన్న, నేను అక్కడికి వచ్చాను అనుకో,
నీ ఎముకల్లో సున్నం లేకుండా చేస్తాను ఫోన్ నా చేతికి రాలేదనుకో వాడు అబద్ధం ముందు నా చెప్తున్నాడు. చేతిలో చావపోయేది నువ్వే నన్నే బొచ్చి పీకలేడంటావా